ఇది రొమాంటిక్ కామెడీ మూవీ 'మంకుబాయ్ పోక్షిరాని'. ఈ మూవీ నేమ్ వచ్చేసి రాజేష్ అనే ఇన్నోసెంట్ తన తండ్రితో కలిసి మంగళూరు తీర ప్రాంత శివారులో ఒక మారుమూల గ్రామంలో అయితే ఉంటాడు. అతని స్నేహితులందరికీ లవర్స్ ఉంటారు. రాజేష్ కూడా లవర్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ అది అనుకున్నంత సులభంగా జరగదు. సో అసలు ఈ మూవీ దేంట్లో స్ట్రీమింగ్ అవుతుంది, అసలు కథ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ముందు, సో కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేష్ ఒక మారుమూల గ్రామంలో నాటకాలు వేస్తూ ఇక వ్యవసాయంలో తండ్రికి సహాయం చేస్తుంటాడు. ఇతడు కాస్త తెలివైన అమాయకుడిగా ఉంటాడు. ఫ్రెండ్స్తో ఎప్పుడు సరదాగా తిరుగుతూ వాళ్ళ పుట్టినరోజు బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. రాజేష్కి మాత్రం ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదు. సో అయితే ఒకరోజు ఇతను పుట్టినరోజు వస్తుంది. రాజేష్ పుట్టినరోజుకి ఫ్రెండ్స్ ఎవరు రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. వాళ్ళు రాలేదని బాగా బాధపడతాడు రాజేష్. తన ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి వెళ్ళి ఉంటారని అనుకుంటాడు. నేను కూడా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ వెతకాలని బయలుదేరుతాడు. అయితే ఎంత వెతికినా ఇతన్ని అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. చివరికి తండ్రిని పెళ్లి చేయమని అడుగుతాడు. పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒక కారణంతో పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటుంది. చివరికి ఒక చోట భయపడుతూ కూర్చుంటాడు రాజేష్. అక్కడ సిటీ నుంచి ఒక వ్యక్తి వస్తాడు. రాజేష్కి ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. అందులో రాణి అనే అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. రాజేష్ కూడా ఆమెతో గంటల తరబడి మాట్లాడుతుంటాడు. ఒకసారి ఇద్దరు కలవాలని అనుకుంటారు. తనని కలవడానికి వచ్చిన రాణిని చూసి రాజేష్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె చాలా లావుగా ఉంటుంది. తనకు ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఫోటో పెట్టి మోసం చేశారని అనుకుంటాడు. చివరికి రాజేష్ రాణిని పెళ్లి చేసుకుంటాడా? రాజేష్ని రాణి ఎందుకు మోసం చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీని అయితే చూడండి. మంచి కామెడీగా ఉంటుంది. సో మీకు బాగా నచ్చిద్ది. సో ఫ్రీ టైంలో ఈ మంకుబాయ్ ఫాక్సీ ఈ ఫిల్మ్ అయితే చూడండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.